ధరణి ఇకపై భూభారతిగా మారుతోంది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే భూ సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. భూ దస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం అమల్లో ఉన్న ROR 2020 స్థానంలో కొత్తగా భూభారతి తీసుకొస్తున్నట్టుగా మంత్రి పొంగులేటి వెల్లడించారు. వాస్తవానికి అనేక వివాదాలకు కారణమైన ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ భూమాత పేరు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వాడుకలో ఉండడంతో ధరణి పేరును భూభారతిగా మార్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. భూభారతిలో ప్రతి కమతానికి ఒక భూధార్ నెంబర్ కేటాయించబోతున్నారు అధికారులు. భూభారతి ద్వారా రైతుల సమస్యల్ని క్లియర్ చేస్తామని చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇద్దరు వ్యక్తులు 2020 ROR చట్టాన్ని 4 గోడల మధ్య రహస్యంగా తయారు చేసుకొని ఆ చట్టాన్ని ధరణి అనే ఒక భయంకరమైన భూతాన్ని ఏ పుణ్యము పాపము తెలియని సామాన్య ప్రజల మీద రుద్ది 10 మందిని అడిగితే 10 మందికి 10 మంది ఈ చట్టంతో నేనెంత నష్టపోయారని ఏదైతే చెప్పారో ఆ చెప్పిన ఇచ్చిన మాట తప్పకుండా మడిమ తెప్పకుండా కొద్ది రోజులు లేట్ అయితే ఉండొచ్చు అధ్యక్ష, ఒక అద్భుతమైన చట్టాన్ని బేసిజాలకి పోకుండా ప్రధాన ప్రతిపక్షంలో ఉండే అనుభవజ్ఞులైన నాయకులు ఇచ్చిన సూచనలు కూడా ఈ చట్టంలో క్రోడీకరించి ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా ఈ చట్టాన్ని తమర ద్వారా ఈ సభకి యావత్ తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేయడం జరిగింది. భూభారతి చట్టానికి సంబంధించిన మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, గతంలో ఉన్న ధరణికి భూభారతికి ఎలాంటి వ్యత్యాసాలున్నాయి, ఎలాంటి కూడికలు తీసివేతలు ఈ చట్టంలో చేసింది తెలంగాణ ప్రభుత్వం? ROR 2020 యాక్ట్ను పూర్తిగా మారుస్తూ ROR 2024 యాక్ట్ను తీసుకొచ్చింది. దానికి భూభారతి బిల్లుగా భూభారతి చట్టంగా కూడా పేరు పెట్టింది. ఇక ధరణి పేరును కూడా భూభారతిగానే మార్చింది తెలంగాణ ప్రభుత్వం. చాలా వరకు మార్నింగ్ పొంగులేటి మాట్లాడారు టీవీ9తో. ఆ క్రమంలోనే చెప్పారు, ధరణి పేరుతో చాలా వరకు భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రతి ప్రభుత్వ భూమిని గుర్తించే పని ఇప్పుడు భూభారతిలో ఉండబోతుంది. ప్రభుత్వ భూమి ఎక్కడుందో భూభారతిలో చూసుకోవచ్చు. అట్లాగే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి కూడా తమ సర్వే నెంబర్లు ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఉన్నాయో ఆ సర్వే నెంబర్ను బట్టి పూర్తిగా మ్యాప్లో చూసుకునే అవకాశం కూడా భూభారతిలో ఉంటుందని చెప్పారు. దీంట్లో అటు ప్రతిపక్ష నాయకులకు విపక్షాల నుంచి హరీష్ రావుకు సంబంధించి 11 పేజీల సూచనలు ఇచ్చారు. వినోద్, బీఆర్ఎస్ నేత వినోద్ 5 పేజీల సూచనలు ఇచ్చారు. వీటిని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. ఇక మాడ్యూల్స్కు సంబంధించి మీరు అన్నట్టుగా మాడ్యూల్స్ ఇంతకుముందు 33 మాడ్యూల్స్ ఉండేవి, వాటిని 6కు కుదించారు. 12 పహానీలో 32 కాలమ్స్ ఉండేవి, వాటిని 11కు కుదించారు. ఇక ట్రిబ్యునల్స్ ఏర్పాటు, ల్యాండ్ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటును భూభారతిలో ప్రధానంగా ప్రస్తావించారు. ఎక్కడైనా ల్యాండ్కు సంబంధించిన డిస్ప్యూట్స్ రేజ్ అయినప్పుడు అది ఇంతకుముందు తహసీల్దార్ నుంచి ఆర్డీఓకి, ఆర్డీఓ నుంచి కలెక్టర్ దగ్గర హియరింగ్స్ అయి తీర్పు వచ్చడానికి చాలా కాలం అయ్యేది. అలా కాకుండా ల్యాండ్ ట్రిబ్యునల్స్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అట్లాగే సాదా బైనామాలకు సంబంధించి మరొకసారి సాదా బైనామాల విషయాన్ని పరిశీలిస్తుంది అని చెప్పారు. మొత్తం ఈ రూల్స్ ఫ్రేమ్ చేయడానికి, భూభారతి రూల్స్ ఫ్రేమ్ చేయడానికి 3 నెలల టైం పడుతుంది. ఆ 3 నెలల్లో పూర్తి స్థాయి రూల్స్ను కూడా ఫ్రేమ్ చేస్తామనేదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక తెలంగాణ రాజకీయాలు అదానీ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ అదానీ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా నిరసనకు దిగడం కాకరేపుతోంది. అవినీతి ఆరోపణలకు సంబంధించి అదానీపై చర్యలు తీసుకోవాలంటూ చెలో రాజ్భవన్ పేరుతో కాంగ్రెస్, అదానీతో సీఎం రేవంత్ దోస్తీ అనే ప్లకార్డులతో అసెంబ్లీ హాల్లో బీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలు చేశాయి. దాంతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. రాహుల్ గాంధీ పిలుపుతో రాజ్భవన్ ను ముట్టడించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా అదానీ, ప్రధాని మోదీ దేశ పరువు తీశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అదానీ సంస్థలు అమెరికాలో లంచాలిచ్చాయని, చర్యలు తీసుకోవాలని FBI నివేదించిందని చెప్పారు. అదానీపై విచారణకు జేపీసీ నేతృత్వం వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు అదానీ, సీఎం రేవంత్ రెడ్డి భాయ్ అంటూ అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ మీడియా పాయింట్కు వెళ్లారు.
అటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్భవన్ ముట్టడికి వెళ్లడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజ్భవన్ ను సీఎం రేవంత్ ముట్టడించడం అంటే రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే అన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అదానీతో దోస్తీ చేసి 100 కోట్లు తెచ్చుకున్నారని, రాహుల్ గాంధీ వద్దంటే మళ్లీ వెనక్కిచ్చారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ మెప్పు కోసం రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, తెలంగాణ రాజకీయాలు అదానీ చుట్టూ తిరుగుతున్నాయి. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఒకే టాపిక్ పైన ఆందోళన చేశారు. సో ప్రజలు ఎలా చూస్తున్నారు ఈ ఆందోళనలను? మొదటి రోజు ఈ రోజు 2 సార్లు కూడా ప్రధాని మోదీ సెంట్రిక్గానే అదానీ సెంట్రిక్గానే ప్రకంపనలు అసెంబ్లీలో చోటు చేసుకుంటున్నాయి. 2 పార్టీలు కూడా అదానీ కేంద్రంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మొదటి రోజు అదానీ అదేవిధంగా రేవంత్ ఇద్దరు దోస్తానికి సంబంధించినటువంటి ఫోటోలను ప్రింట్ చేసుకొని అసెంబ్లీకి వస్తే మీరు ఎందుకు వ్యతిరేకించారు, మమ్మల్ని ఎందుకు అసెంబ్లీలోకి రానివ్వలేదు, ఇదే రోజు మళ్ళీ మీరు రాజ్భవన్కి వెళ్ళి ఎందుకని నిరసన వ్యక్తం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రశ్నించింది. అటు సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కి వెళ్తున్న సందర్భంలోనే ఇటు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలంతా కూడా మళ్ళీ ప్లకార్డులు పట్టుకొని కారిడార్లో ఒక నిరసన ప్రదర్శన చేశారు. ఒకవైపు మీరు ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఆ పెట్టుబడులు తీసుకుంటారు, 100 కోట్లు ఎట్లాగైతే రెట్నిచ్చారో 12,400 కోట్ల పెట్టుబడులు కూడా వెనక్కి ఇవ్వండి, దామరచర్లలో ఉన్నటువంటి ప్లాంట్ని, సిమెంట్ ప్లాంట్ని వీటన్నిటిని కూడా రద్దు చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మీకు కేంద్ర నాయకులు అపాయింట్మెంట్ ఇవ్వలేదనో, జైపూర్లో మీకు అదానికి సంబంధించినటువంటి ఫంక్షన్లో మంచి మర్యాదలు జరగలేదనో ఈరోజు అక్కడికి వచ్చి నిరసనలు చేస్తున్నట్టుగా తెలుస్తుందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇటు సీఎం రేవంత్ కూడా ఈరోజు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల వర్షన్ ఏంటి, అదానిని 2 రకాలుగా ఎందుకు బీఆర్ఎస్ చూస్తుంది, ఈరోజు మేమంతా అదానికి వ్యతిరేకంగా ఒక ఆందోళన చేస్తుంటే దాన్ని ఎందుకు బీఆర్ఎస్ విమర్శిస్తుంది అంటూ రేపటిలోగా కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు తమ అభిప్రాయాన్ని చెప్పాలి. అసలు అదానికి మీకున్నటువంటి సంబంధం ఏంటి, అదానిని మీరు ఎందుకు 2 రకాలుగా చూస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఇటు బీజేపీ అయితే 2 పార్టీలను తప్పుపట్టింది. 2 పార్టీలు కూడా తమ వర్షన్ను 2 రకాలుగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి లేనప్పుడు ఒకలాగా చెప్తున్నాయి అంటున్నారు. ఇక బీఆర్ఎస్ ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు రాజ్భవన్ ముట్టడికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేతలందరిపైన కేసులు నమోదు చేయాలని చెప్తా ఉన్నారు. రైట్ రాకేష్. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మళ్లీ స్టార్ట్ అయింది. ఈసారి 4 రోజుల పాటు 7 ఐఏఎస్లను విచారించనుంది. ఈ క్రమంలోనే రిటైర్డ్ ఐఏఎస్లు, మాజీ ఇరిగేషన్ శాఖ కార్యదర్శులు రజత్ కుమార్, ఎస్కే జోషిల్ని విచారించారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టు నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని ఎందుకు మార్చారంటూ కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. అయితే తుమ్మిడిహెట్టులో నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చెప్పిందని సమాధానం ఇచ్చారు ఎస్కే జోషి. ప్రాజెక్టు స్థలాన్ని ఎవరు మార్చారనే ప్రశ్నకి గత సీఎం, మంత్రులు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మరికొన్ని కీలక అంశాలపైన ఎస్కే జోషి నుంచి సమాధానాలు రాబట్టింది పీసీ ఘోష్ కమిషన్. అయితే డిజైన్లు, గేట్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపంతో మేడిగడ్డ బ్యారేజ్ కుంగి ఉండొచ్చన్నారు ఎస్కే జోషి. రేపు రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్ కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కమిషన్ ఆరా తీయగా గేట్ల ఆపరేషన్ సరిగా లేకపోవడమే కారణమని చెప్పారు రజత్ కుమార్. ఇక విడతల వారీ ఎంక్వైరీ చేస్తున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు హాజరు కావాలని ఈసారి 7 రిటైర్డ్ ఐఏఎస్లకు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే రిటైర్డ్ ఐఏఎస్లు, ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులు రజత్ కుమార్, ఎస్కే జోషి కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై 2 నుంచి పలు వివరాలు రాబట్టింది కమిషన్. రేపటి నుంచి మరికొందరు రిటైర్డ్ అధికారులను విచారించనుంది కాళేశ్వరం కమిషన్. మా రిపోర్టర్ శ్రవణ్తో మాట్లాడదాం. శ్రవణ్, ఇంకా ఎవరెవరిని విచారించనుంది కమిషన్? ఈసారి విచారణ ఎలా సాగుతోంది? రైట్, కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలకమైన విచారణ ఘట్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి ఇప్పుడు మొన్నటి వరకు కూడా కింది స్థాయి ఇరిగేషన్ అధికారులను, ఇంజనీర్లను వాళ్ళని పిలిచి విచారించిన కమిషన్ గ్రౌండ్ లెవెల్లో జరిగిన అంశాలపై విచారణ చేసింది. ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో కీలక నిర్ణయాల స్థాయిలో ఏం జరిగిందనే అంశం మీదనే కాళేశ్వరం కమిషన్ ఫోకస్ చేసి ఐఏఎస్లను పిలిచింది. వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో చీఫ్ సెక్రటరీలుగా పనిచేశారు, ఇరిగేషన్ సెక్రటరీలుగా పనిచేశారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే, అలాగే ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావుతో, వీళ్ళతో చాలా దగ్గరగా పనిచేసిన వ్యక్తులు
వ్యక్తులు వీళ్ళంతా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, అది తుమ్మడిహట్టి ప్రాజెక్టును ప్రాణహిత చేవెళ్ళని తుమ్మడిహట్టి నుంచి మార్చి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడానికి గల కారణాలు, తర్వాత ఫండ్స్కి సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చిన్న ప్రాజెక్టు కాదు, ఒక 2-3 నిర్మాణాలు కాదు, 28 ప్రాజెక్టులు, దానికి సంబంధించిన 8 లింకులు, సుమారు 200 వరకు పర్మిషన్లు, ఒక స్ట్రెచ్లో జరిగిన ఒక నిర్మాణం లాంటిది కాబట్టి కీలకమైన అంశాలకు సంబంధించిన నిర్ణయాలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పలు కీలక అంశాలు ఈ విచారణలో కాళేశ్వరం కమిషన్ బయటకు తీసే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళ విచారణలో ముఖ్యమంత్రి స్థాయిలో, ఇరిగేషన్ మంత్రుల స్థాయిలో కేసీఆర్ అయిండొచ్చు, లేదంటే అప్పుడు హరీష్ రావు అయిండొచ్చు, తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు వంటి అంశాల మీదనే కాళేశ్వరం కమిషన్ పూర్తి సమాచారం లాగుతుంది. సో ఈ కమిషన్ ఇప్పుడు జరిపే 7 IASలను విచారణ జరిపే అంశాల్లో ప్రభుత్వానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలు కాళేశ్వరం కమిషన్కు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా కూడా ప్రాజెక్టు డిజైన్లో ఉన్న లోపాలు అయిండొచ్చు, లేదంటే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్లో ఉన్న లోపాలు అయిండొచ్చు, అలాగే ఒక్కసారి రిపేర్ వచ్చిన తర్వాత, ఒక డ్యామేజ్ అయిన తర్వాత ఎందుకు రిపేర్ చేయలేదు అనే అంశం మీద కూడా కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ చేసింది. అయితే ఎందుకు డ్యామేజ్ అయిన వెంటనే కూడా ప్రాజెక్ట్ను ఎందుకు రిపేర్ చేయలేదంటే అప్పటి ఉన్న రజత్ కుమార్ IAS చెప్పిన సమాధానం ప్రకారం ఎలక్షన్ కోడ్ కారణంగా డ్యామేజ్ జరిగిన వెంటనే రిపేర్ చేయలేకపోయామనే సమాధానం రజత్ కుమార్ నుంచి వచ్చింది. అలాగే SK జోషి కూడా పలు కీలక అంశాలను కమిషన్ ముందు ఉంచినట్టుగా జరిగింది. ఇట్లా నిధులను ఎలా సేకరిస్తున్నారు అన్న అంశం మీదనే కాళేశ్వరం కమిషన్ SK జోషిని విచారించింది. అయితే ఇది ఒక చిన్న ప్రాజెక్టు కాదు, చాలా భారీ ప్రాజెక్టు. 28 ప్రాజెక్టులు ఉంటాయి, దీంట్లో 8 లింకులు ఉంటాయి, సుమారు 100 నుంచి 200 పర్మిషన్స్ తీసుకొని కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఇది ప్రభుత్వం దీన్ని లోన్ రూపంలో తీసుకుంది. పబ్లిక్ ఇష్యూస్ కాకుండా లోన్లు, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంది. ఆ లోన్లను చెల్లించడానికి, లోన్లు తీసుకోవడానికి కాళేశ్వరం కమిషన్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. మొత్తానికి ఈ వారం రోజుల్లో, 3-4 రోజుల్లో 7 IASలు ప్రభుత్వంలో అతి కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఇటు హరీష్ రావు, కేసీఆర్ అయిండొచ్చు, హరీష్ రావు నిర్ణయాలకు సంబంధించిన కీలక సమాచారం కమిషన్ రాబడుతోంది. రైట్ శ్రవణ్. 5th ఎక్స్క్లూజివ్ వార్త. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రచ్చ ముదిరింది. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మనుస్మృతిని నమ్మే వాళ్లకు అంబేద్కర్ తో నిస్సందేహంగా ఇబ్బందే అన్నారు రాహుల్ గాంధీ. అంబేద్కర్ ఫోటోలతో పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లోక్సభ, రాజ్యసభల్లో అమిత్ షా వ్యాఖ్యలపై దుమారం రేగింది. अभी एक फैशन हो गया है, अभी एक फैशन हो गया है, अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अच्छी बात है ना? ना सुनिए तो, सुनिए ना, आप सुनिए ना, मैं बताता हूं। हमें तो आनंद है कि अंबेडकर का नाम लेते हैं। अंबेडकर का नाम अभी 100 बार ज्यादा लो, परंतु साच अर्थ में अंबेडकर जी के प्रति आपका भाव क्या है? ఈ మధ్య అంబేద్కర్ అంబేద్కర్ అనడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందంటూ నిన్న రాజ్యసభలో అమిత్ షా వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై జరిగిన చర్చలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయగానే కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షా కామెంట్స్ పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ తో పాటు విపక్ష ఎంపీలు నిరసనలకు దిగారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మనుస్మృతిని నమ్మే వాళ్లకు అంబేద్కర్ తో నిస్సందేహంగా ఇబ్బందే అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అటు అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఢిల్లీ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించింది ఆప్. కేజ్రీవాల్ నేతృత్వంలో చేపట్టిన ఆందోళనలతో ఢిల్లీ సీఎం ఆతిషితో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. సో ఈ విపక్షాల విమర్శలకి, నిరసనలకి సంబంధించి అలానే వీళ్ళు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి కానీ లేదా స్వయంగా అమిత్ షా నుంచి కానీ ఎలాంటి రియాక్షన్స్ వినిపిస్తున్నాయి వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, మరి కాసేపట్లో ఈ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పెక్కడుంది, అసలు ఏంటి, ఏ సందర్భంలో చేశారు, కాంగ్రెస్ దాన్ని ఎలా వక్రీకరిస్తుంది అన్న దాని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అంతకంటే ముందే భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంబేద్కర్ వ్యవహారంలో అమిత్ షా చేసిన మాటలను ఎలా వక్రీకరించారు, అసలు అంబేద్కర్కి అన్యాయం చేసి హ్యూమిలియేట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన తన ట్వీట్లో చెప్పుకుంటూ వచ్చారు. అంబేద్కర్ను 1 కాదు 2 పర్యాయాలు ఓడించారు. అసలు అంబేద్కర్ను ఓడించడమే
ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయాన జవహర్లాల్ నెహ్రూయే ప్రచారానికి వెళ్ళారు అంటూ కూడా ఆయన అందులో మెన్షన్ చేశారు. అంతేకాదు పార్లమెంటు సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలి అన్న ఒక ప్రతిపాదన వస్తే ఆ ప్రతిపాదనను నిరాకరించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అటువంటి వారు ఇప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడతారా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం మీడియా సమావేశం నిర్వహించినప్పుడు అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ అన్న విషయం మర్చిపోవద్దు, భారతరత్న కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఆయన దూరం చేసింది అంటూ కిషన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అంబేద్కర్ బ్రతికున్న సమయంలో అన్ని రకాలుగా హ్యూమిలియేషన్కి గురి చేసి ఆయన మొదట ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయేలాగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఒక కుటుంబం చేతిలో బందీ అయిన కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్పడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఒకే కుటుంబం చేతిలో ఆ పార్టీని కట్టబెట్టారు అన్నట్టుగా కూడా బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే ఇటు కాంగ్రెస్ సహా విపక్షాలు మాత్రం అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నాయి. ఆయన భగవన్నామ స్మరణతో పోలుస్తూ అంబేద్కర్ నామాన్ని ఎత్తుకోవడం తప్పు అన్న కోణంలో మాట్లాడినట్టుగా వారు చిత్రీకరిస్తున్నారు. కానీ ఆ ప్రసంగం పూర్తి పాఠం వింటేనే మనకు అర్థమవుతుంది. అంబేద్కర్ పేరు పదే పదే ఎన్నుకున్నా మంచిదే, తప్పేం లేదు. కానీ ఆయన పేరు బదులు భగవంతుడి పేరు స్మరించున్న వాళ్ళకి పుణ్యం దక్కి ఉండేది అన్న కోణంలోనే అమిత్ షా మాట్లాడారు. ఆ పూర్తి పాఠాన్ని కాకుండా ఒక చిన్న క్లిప్ను మాత్రమే సర్క్యులేట్ చేస్తూ ప్రస్తుతం ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారు. రైట్ మహాత్మా.